Wife, 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 wife. సార్ ఏమైంది సార్? నాపద్దండి, విక్రమ్ గారు నాపద్దండి. బాగా డల్గా ఉంటున్నాడు సార్ జిమ్ జాయిన్ చేయించండి. అలాగే ఏం తెల్లపోతున్నాడు సార్, జిమ్ జాయిన్ చేయించండి. తర్వాత డల్ గా వేకప్ లో అవ్వట్లేకపోతున్నాడు సార్. జిమ్ జాయిన్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే అసలు దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాడు సార్. మీరు జిమ్ జాయిన్ చేయండి. మీరు ఊరుకోండి సార్, ప్రతిదానికి జిమ్ 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 అంటున్నారు. నేను వెళ్తున్నాను. లేదు సార్, మా వాడిని జిమ్ లో జాయిన్ చేపిస్తాను. వాడికి అన్ని కానీ మీరే చేయించాలి సార్. బాగా ఫీల్ అయింది ఏం లేదు సార్, మనకి జిమ్ లో సెట్ అయ్యి అన్ని ఫోకస్ అయితే సార్. ఏంటి బాగా పెంచినట్టున్నారు బాడీ కదా? నాకు అదే అనిపిస్తుంది సార్. సార్ 1 year నుంచి చేస్తున్నాను, నాకు మంచి బాడీ వచ్చింది. నేను ఏమంటానంటే డైలీ మీరు చాలా కైండ్తో డీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా నాకు బాడీ వచ్చింది కాబట్టి నేను చేసేస్తాను ట్రైనింగ్ అని. మీరు నా దగ్గరికి పంపించండి కొంతమంది. ఏమంటారు? ఏంటి సార్ సర్టిఫికేట్ ర్యాంక్ అవ్వాలి సార్. సర్టిఫికేట్ ఏముంది సార్? సార్ ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది పెడుతున్నారు, అందరూ చూస్తున్నారు. అలా చూస్తున్నారు. సర్టిఫికేట్ కాదా చూస్తున్నారు? కాదు కదా. నా దగ్గర పంపించండి, నేను చెప్తాను. బాడీ చూస్తారా? పర్లేదు, కుర్రాడు చెప్పాలనుకుంటారు కదా. అమ్మో, నేను నా క్లయింట్స్ లైఫ్ రిస్క్ లో పెట్టలేను సార్. మీ ఇష్టం సార్, మంచి బిజినెస్ పోగొట్టుకుంటున్నారు. వద్దులేండి సార్. సార్ రండి సార్. ఇదేంటారు బాబు? హే సిరి, కాల్ ట్రైనింగ్. సార్ వెయిట్ పడిపోతుంది, రండి సార్. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు బాడీ స్వెట్ వచ్చేస్తాం కోసం అందరు ఫ్యాన్స్ ఆపేసుకుంటాం, మన ఏసీ ఆపేసుకొని మనం వర్కౌట్ చేస్తే హెవీగా స్వెట్ వచ్చేస్తుంది, మనం వెయిట్ లాస్ అయిపోతాము, ఫ్యాట్ లాస్ అయిపోతాం అనుకుంటారు. అదంతా అపోహ అండి. అది ఫ్యాట్ లాస్ అవ్వటం, వెయిట్ లాస్ అవ్వటం కాదు, బాడీ డీహైడ్రేట్ అయిపోవడం అనేది జరిగింది. మన బాడీలో వాటర్ అంతా పోయి గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైపోయి ఎనర్జీ లెవెల్స్ పడిపోతుందండి, డీహైడ్రేటెడ్ అయిపోతారు. అలాంటివి ఎప్పుడు చేయమాకండి. మీరు వాటర్ తీసుకుంటూ ఫ్యాన్ దగ్గర ఏసీ అన్నీ ఆన్ చేసుకొని మీరు వర్కౌట్స్ చేసుకోండి. అందులో ఈ సమ్మర్లో కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. మీ ఫ్యాట్ పోవాలి అంటే దానికి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను. కార్డియో చేస్తే బెటర్ అంటారా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే బెటర్ అంటారా? బోత్ సైడ్స్ చేయాలండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే కార్డియో చేయాలి. అదే మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకోండి, స్ట్రెంథనింగ్ చేసి కార్డియో చేయాలి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వెయిట్ లాస్ అంటే మజిల్ కూడా లాస్ అయిపోయింది. ఓకే, దేని వాళ్ళు చేసేది ఏంటంటే డైట్ కంట్రోల్ చేస్తారు, ఓన్లీ కార్డియో చేసుకుంటారు, ఫ్లోర్ యాక్టివిటీ చేస్తారు, దాంట్లో మజిల్ లాస్ అవుతుంది. ఓకే, ఫ్యాట్ తో పాటు వాళ్ళు చూసే ఉంటారు. ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ లాస్ అయ్యి వాళ్ళు ఎలా ఉన్నారో చూసే ఉంటారు. స్ట్రెంథనింగ్ ప్లస్ కార్డియో యాక్టివిటీ చేసి డైట్, ప్రోటీన్ డైట్ తీసుకొని వెయిట్ లాస్ డైట్ తీసుకొని చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ మాత్రం లాస్ అవుతుంది, మజిల్ బాగుంటుంది, వాళ్ళు ఫిట్ గా ఉంటుంది. ఓకే. సో అంటే ఓన్లీ స్ట్రెంథనింగ్ చేస్తున్న వాళ్ళు కూడా వెయిట్ తగ్గుతారంటారు సార్? స్ట్రెంథనింగ్ చేసే వాళ్ళు కూడా వెయిట్ తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, కార్డియో టచ్ చేయకుండా డైట్ మెయింటైన్ చేసుకుంటారు.